ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హీరోలందరూ కొత్త సినిమాల రిలీజ్కు ముందు అభిమానులను కలుస్తుంటారు. ఇది అన్ని ఇండస్ట్రీస్లో కామన్గా కనిపించే ట్రెండ్. ఇప్పుడు ధనుష్ కూడా అదే చేయబోతున్నాడు. కానీ కోలీవుడ్లో కలవరం మొదలైంది. అదేంటి, ధనుష్ తన అభిమానులను కలిస్తే కోలీవుడ్కు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటారా? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాలి. తమిళనాడులో సినిమాలు రాజకీయాలు వేరు చేసి చూడలేం. ఎన్నో ఏళ్ల అనుబంధం ఇది నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం సాక్షాత్తు విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నాడు. జననాయగన్ మాత్రమే కెరీర్ లో చివరి చిత్రం అంటున్నాడు. తమిళనాట ఏ హీరో పార్టీ పెట్టినా విజయ్ కు ముందు కమల్, అంతకు ముందు రజనీ, సూపర్ స్టార్ కు ముందు విజయకాంత్, అంతకు ముందు ఎంజీఆర్, వీరందరూ కూడా ముందుగా అభిమానులతో వరుస మీటింగ్స్ పెట్టిన వారే. ఇప్పుడు ఈ లిస్ట్ లో ధనుష్ చేరబోతున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చెన్నైలోని సాలిగ్రామంలో ఒక స్టూడియోను 25 వారాల పాటు ధనుష్ అద్దెకు తీసుకున్నాడట. విడతల వారీగా ఇక వరుసగా అభిమానులను కలవాలని ధనుష్ నిర్ణయించుకోవడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ధనుష్ పోటీకి సిద్ధమవుతున్నాడా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి.